మిలియన్స్లలో వెళ్ళట్లే. పాట ఒకటి పాడితే ఫెయిల్ అయింది, ఇంకో పాట పాడదామంటే డబ్బు ప్రాబ్లం. ఇక్కడ ఆర్థిక పరిస్థితి, మా వీడియోలు ఎవరు చూడరు, మమ్మల్ని ముందు పెట్టినా ఎవరు చూడరు, కనుక ఇక్కడికి ఎవరు రావట్లే, ఇంటర్వ్యూలు ఎవరు చేయట్లే. ఒక్క పాట హిట్ అయితే ఎగబడి వాళ్ళని బయటికి తీయాలని, అన్ని ఛానల్ వాళ్ళని బయటికి తీయాలని ఒక తపన. వాళ్ళని ముందు నేను ఇంటర్వ్యూ చేస్తానని టైమింగ్ కూడా లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకరు ఇంటర్వ్యూలు చేస్తున్నారంట. అక్కడ గమనించుకోండి, దేనికోసము? అది ఎవరికి ఆదాయం రావడం కోసం, పాడిన సింగర్కి కాదు, ఇంటర్వ్యూ చేసే ఛానల్ వాళ్ళు, దానికోసం వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏది ఇట్టవని ఒక్క సింగర్ని బయటికి తీసి ఇంటర్వ్యూలు చేయని, నీ పాట ఏది అని చెప్తారు, నువ్వు ఏ పాట పాడినావు అని చెప్తారు. అది వాళ్ళ టాలెంట్ అంటే, అలా ఛానల్ టాలెంట్, అలా తెలివితేటలు మన మీద ప్రయోగించి, మన మీద అంటే అది నేను కాదు, హిట్ అయిన వాళ్ళు, ఒక్క పాటైనా హిట్ అయిన వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం అంత కష్టపడి నేను బయటికి తీస్తున్నా కళాకారులని నేను బయటికి తీస్తున్నా అని అంటారు. బయటికి వాళ్ళు కాదు తీసింది, మీరు కష్టపడి, మీరు పాట పాడి, మీరు కదా బయటకు వచ్చింది. వాళ్ళు బయటికి తీయడం ఏంది? ఇంకొకసారి ఇంటర్వ్యూ అంటే మీరు తిరగబడి మీరు అడగాలి కదా, మమ్మల్ని మీరు బయటికి తీయడం ఏంది? మా సొంత కాళ్ళ మీద మేము నిలబడి మేము బయటకు వచ్చినాం కదా. మాలాంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని బయటికి తీయాలి. మేము బయటకు వచ్చిన వాళ్ళని బయటికి తీయడం ఏంటండి అని మీరు అడగాలి కదా ముందు. నా మాటలు ఎవరినైనా నొప్పించినట్టయితే క్షమించండి, కానీ నా ఆవేదన ఇలా చెప్పాలని ఉంది, చెప్పిన. థ్యాంక్ యూ.